సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. టైం చూస్తే మాత్రం ఎగ్జాక్ట్. సో హే గైస్ చూడొచ్చు మన సన్నిపన వాళ్ళ అబ్బాయి అయితే వచ్చిండు. స్పెషల్ కటింగ్ చేద్దాం అనుకుంటాం. చింటూ చేద్దాం మా కటింగ్. చింటూ చూడొచ్చు మామిడి కూడా ట్రెండ్ ఫాలో అవుతుంది. ఏందిరా పంతులు చేయికి ఏంటిదా అడుగు. చింటూ చెప్పు. మా పంతులు ఒకటే సతాయిస్తున్నానికి. పంతులు భయపడడానికి గైస్ ఆడు ఇంత కూడా భయపడతలేడు. భయపెట్టు భయపెట్టు. దాని ఒకసారి బయటికి వద్దాం మనం. ఇక్కడ చింటూ చింటూ కూర్చో నువ్వు పండుకోరా. అడుగుస్తాను పండుకో. గైస్ ఇప్పుడు పండుకుంటున్నాను మావాడు. ఇప్పుడు రియాక్షన్ చూడు చింటది. వద్దు చింటూ ఉండదు. డాడీకి విలు డాడీ 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 చింటూ బ్రో హాయ్ చెప్పు. హాయ్ అని ఇట్లా బాయ్ చెప్పు. చింటూ బాయ్. సందీప్ అన్న వాళ్ళ కొడుకు. సందీప్ అన్న అయితే పక్కన బిజీ ఉండు గాయస్. సో చూద్దాం ఆయన ఏం చేస్తుండో. సో ఆయన అయితే ఫోన్ మాట్లాడుతుండు. సో మావాడైతే ఏం కాదు. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ 5 అవుతుంది. సో మనం ఇంటి సాంగ్ కూడా అయిపోయింది. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో వేడి ఆమ్లెట్ వేసేసుకున్నా. సో పప్పుచారు, వైట్ రైస్, ఇంకా మామిడికాయ తొక్కుంది గైస్. నేనైతే పప్పుతోనే తింటా. పప్పు కొంచెం మాత్రం ఆమ్లెట్ ఉంటే సూపర్. సో గాయ 3 డేస్ నుంచి అయింది. 3 డేస్ నుంచి మా అక్క నాన్ స్టాప్ వింటుంది మా బ్లూటూత్. సో ఛార్జింగ్ అయిపోయింది అనిపించింది నాకైతే. సో ఛార్జింగ్ అయితే పెట్టేసేసిన. సో గాయ నా ఫోన్ అయితే సతాయిస్తుంది. 100% అయితే ఛార్జింగ్ అయితే లేదు. ఐ థింక్ బ్యాటరీ అయితే ఖరాబ్ అయింది అనుకుంటున్నా గైస్. సో చూడొచ్చు చెట్లు అయితే ఫాస్ట్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి గైస్. ఈ చెట్టు మాత్రం అన్నిటికన్నా స్పీడ్ గ్రో అయింది. ఇవి మాత్రం చాలా స్లో అవుతున్నాయి. సో ఎట్లానేమో చూద్దాం. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ మన 9:30 అవుతుంది. సో మరొకసారి మనం ఇంటి సాంగ్ కూడా అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి గైస్ నిన్నైతే మంగళవారం పట్టిందా. నేనైతే ఏం తీసుకురాలేను. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం వేడి చికెన్ కర్రీ. సో మా అక్క మాత్రం చేప ఫ్రై తెచ్చింది. మమ్మీ ఓపెన్ చేయి. సో ఈ ప్లేట్లో. సో గైస్ చేపలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇంట్లో చేసిన దానికి బయట అయితే వేరే లెవెల్ ఉంటాయి. సో ఇవి తీసుకొచ్చినాక మళ్ళీ ఇదేం తీసుకురామన్నావు అమ్మ? మళ్ళీ అందుకే పప్పు చేస్తున్నాను మెల్లగా అడిగినావా? గైస్ మా అక్క సడన్గా తెచ్చింది. సో నాకైతే చికెన్ తీసుకురమ్మన్నది. చేపలు తెచ్చేది ఉంటే ఒకవేళ మేము తీసుకుని రాకపోతుండే. సో ఇలాగ తెచ్చినాం, ఇక పక్క తినాల్సిందే. సో వైట్ రైస్ ఇంకా పప్పుచారు. సో మధ్యాహ్నం నేనైతే పప్పుచారుతోనే తిన్నా అమ్మ. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం గాయస్ ఇదైతే. సో మమ్మీ అయితే ఫ్యాన్ ఆన్ చేస్తుంది, వాయిస్ క్లియర్గా రాదు. సో మనమైతే వెంకీ మూవీ అయితే చూస్తున్నాం గైస్. మా అక్క అయితే తిని పడుకుంది కూడా. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.